మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఈరోజు మనం చూడబోయేటువంటి ఆటో ఏంటంటే అతుల్ రిక్ ప్లస్. ఈ పేరే కొంచెం చండాలంగా అనిపించింది కదా. నాకు అలాగే అనిపించింది, మీకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి బజాజ్ చిన్న ఆటో, బజాజ్ మీడియం ఆటో, బజాజ్ పెద్ద ఆటో, ఆ తర్వాత అపీకి వస్తే అపే సిటీ, అపి దాన్ని ఏమో అంటారబ్బా మీడియం బండి, తర్వాత అప్పీలో షేర్ ఆటో ఉన్నాయి కదా. అదే విధంగా అతుల్లో కూడా ఇప్పటి వరకు అతుల్ వీడియో మీరు చూసారు కదా, అది చిన్న ఆటో. ఇప్పుడు మీరు చూడబోయేది మీడియం ఆటో. చిన్న ఆటోని అతుల్లో రిక్ అంటారు, ఇది రిక్ ప్లస్. నాకైతే ఆటో చూసినప్పుడు కొన్ని విషయాలు నాకు చాలా బాగా అనిపించాయి. సరే, నాకు అనిపించిన విషయాలు మీరు కూడా చూడాలి కదా. సరే, వీడియో చూద్దామా? ఫస్ట్ లుక్ అయితే అదిరింది నిజంగా. ప్రతి ఆస్పెక్ట్లో నాకు ఈ ఆటో చాలా 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 బాగా నచ్చింది. నేను ఎప్పుడు అద్దాల గురించి చెప్తాను కదా, దూరంగా ఉన్నాయని ఈ అద్దాలు కరెక్ట్గా ఉన్నాయి, గమనించుకోవచ్చు. ఇది రిక్ ప్లస్ అంటే అతుల్లో ఉండేటువంటి మీడియం బండి. సిలిండర్ కూడా పెద్ద సిలిండరు. మీరు మైలేజ్ అయితే 40 కిలోమీటర్లు అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఆటో కొనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ మీరు డిస్ప్లే కూడా చూడొచ్చు. ఫ్రెష్ ఫీలింగ్ అనమాట, ఫ్రెష్ ఫీలింగ్ నిజంగా. ఈ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ, తర్వాత హ్యాండిల్ పక్కన ఉన్నటువంటి ఈ బటన్స్ కానీ క్వాలిటీ బాగున్నాయి, చాలా కంఫర్ట్గా. నిజంగానే వావ్, నేనైతే ఫీల్ అయ్యా. ప్రతిదీ మనం అడుగుపెట్టినప్పుడు ఆ క్వాలిటీ, హైటు, తర్వాత ఈ కాళ్ళ కాడ స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ కూడా సూపర్ అనిపించింది. కావాల్సినంత స్పేస్ ఎక్స్ట్రాగా లగేజ్ పెట్టుకోవడానికి కానీ, లేకుంటే మరి ఏదన్నా కూడా ఎమర్జెన్సీకి వాడుకోవడానికి. తర్వాత మనకు గ్యాస్ సిలిండర్ అయితే పూర్తిగా బయటే ఉంటుంది, మనం సిఎన్జి కోసం అక్కడ గ్యాస్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ స్పేస్ ఇక్కడ మీకు చూడడానికి ఇలా ఉంది, కానీ రియాలిటీలో అక్కడ కూర్చున్నప్పుడు మాత్రం చాలా విశాలంగా అనిపించింది, చాలా కంఫర్ట్గా అనిపించింది. ఏంట్రా బాబు ఆ ఫీల్ ఉంటుంది చూసినావా. నేను రకరకాలు చూసినప్పుడు, అతుల్ సిఎన్జి చూసినప్పుడు, అంటే సిఎన్జిలో మీడియం బండి, దీన్ని చూసినప్పుడు ఆ ఫీల్ మాత్రం ఎక్సలెంట్. మీరు ఇంచులో క్వాలిటీ ఫీల్ అవుతారు. ఇప్పటి వరకు మీరు ఎన్ని ఆటోలు చూసారో వాటికి దీనికి ఆ క్వాలిటీ డిఫరెన్స్ అన్నది ఖచ్చితంగా గమనిస్తారు. నిజంగా ఆఖరికి డోర్ల క్వాలిటీ కూడా ఏదో చీప్గా ఉంది అని అనిపించదు. దీంట్లో ఫెంటాస్టిక్గా నాకు నచ్చింది. నేను అతుల్ సిఎన్జి చిన్న ఆటోలో కూడా చెప్పాను, నేను వెనకాల బంపర్ అనేది కంపెనీ నుంచి రావడం నిజంగా ఇది మాత్రం సూపర్, మామూలు సూపర్ కాదు. ఓపిక్గా మీడియం బండిలో ఏ విధంగా అయితే డోర్ ఓపెన్ చేసి కూర్చుంటామో ఆ విధంగా ఓపెన్ చేసి కూర్చోవచ్చు. దీంట్లో ఇంకా నాకు బెటర్ అనిపించింది ఏమంటే ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవ్వడం. ఈ మధ్య బజాజ్లో మొత్తం జోష్ టైర్స్ ఇస్తున్నారు కదా, దీంట్లో ఎంఆర్ఎఫ్ టైర్స్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది వీడియో? నేనైతే ఆటో గురించి మీకు సరైన సమాచారం ఇచ్చాను అని నేను అనుకుంటున్నాను. చెప్పడం మర్చిపోయాను, ఆటో రేటు ఎంత అని కదా. ఇప్పుడు ఆటో రేటు రిక్ ప్లస్ ఇది వచ్చిందన్న 2,90,000 ఉంది. అతుల్ రిక్ ప్లస్ ఇప్పుడు మనం రివ్యూ చేసేటువంటి ఈ ఆటో 2,90,000 అయితే ఉంది. దీనికి 2,60,000 2,60,000 అన్నది, సారీ 2,55,000. 55,000 మనం ఒకవేళ డౌన్ పేమెంట్ ఫైనాన్స్ చేస్తే డౌన్ పేమెంట్ అయితే 35,000 వరకు కట్టాలి. ఇది కూడా సిఎన్జి ఆటో, అతుల్ రిక్ ప్లస్ మీడియం బండి సిఎన్జి ఆటో. సిఎన్జి ఎందుకంటే ఇప్పుడు మనకు బజాజ్లో సిఎన్జి వచ్చిందన్న 3,10,000 15,000 ఉంది. అది 3 లక్షలు దాటేసింది. బజాజ్లో కాస్ట్ 3 లక్షలు దాటేసింది.
కానీ ఇది వచ్చిందన్న 2 లక్షల కన్నా తక్కువే ఉంది. 3 లక్షల కన్నా తక్కువే ఉంది. రిక్ ప్లస్ సిఎన్జి 2,90,000. డౌన్ పేమెంట్ ఒకవేళ మనం 35,000 కట్టేట్టుకుంటే 2,55,000 వచ్చినా ఫైనాన్స్ చేస్తారు. 36 నెలలు 10,060 రూపాయలు, 24 నెలలు 13,600. ఇక్కడ మనం రిక్ చూసుకుంటే ఆల్మోస్ట్ మనకు 45 నుంచి 50 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. తర్వాత రిక్ ప్లస్ చూసుకుంటే దీని మైలేజ్ కూడా మనకు ఆల్మోస్ట్ 40 వరకు ఉంది. నిజంగా బండి బాడీ గేజ్ అన్నది బాగుంది. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ వాహనాన్ని నడపాలి అనుకున్నప్పుడు హ్యాపీగా నడుపుకోవచ్చు. ఏంటి బ్రదర్, ఇప్పటి వరకు రిక్ గురించి, రిక్ ప్లస్ గురించి మనం మాట్లాడుకుంటే రేపు ఏదైనా సమస్య వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే, అతుల్, తర్వాత మహేంద్ర, ఇంకా గ్రీవ్స్, అపి, ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. మీరు ఒకసారి గమనించండి, అన్ని ఇంజిన్లు ఒకే మోడల్లో ఉంటాయి. బజాజ్ ఒక్కటి మాత్రమే అది ఓన్ ఇంజిన్ వాడుతుంది. మిగిలిన అన్ని కంపెనీలు గ్రీవ్స్ అనేటువంటి కంపెనీ ఇంజిన్ వాడతాయి. అన్నిటికీ వీల్ పేర్ వేసుకుంటారు, బట్ ఇంజిన్ వచ్చిందనా గ్రీవ్స్ ఇంజిన్. అలాంటప్పుడు అన్ని కంపెనీలకు గ్రీవ్స్ ఇంజినే ప్రొవైడ్ చేసేటప్పుడు ఒకవేళ అతుల్లో మనకు ఒక పార్ట్ దొరకలేదు, లేకుంటే అతులకు సంబంధించినటువంటి ఆ కంపెనీ అక్కడ లేదు, సర్వీస్ సెంటర్ లేదు అనుకుంటే మిగిలిన కంపెనీస్ ఉన్నాయి కదా, అది మహేంద్ర కావచ్చు, లేకపోతే అపి కావచ్చు, లేకుంటే గ్రీవ్స్ కావచ్చు, ఇంకా కొన్ని ఉన్నాయి, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. నాకు టకాన్ పేరు గుర్తు రాలేదు. కాబట్టి ఆ కంపెనీస్కి సంబంధించినటువంటి ఏదైనా సరే మనం అతుల్ బండ్లో వాడుకోవచ్చు. ఇది ఈ బండ్లో ఉండేటువంటి ఒక స్పెషాలిటీ అనమాట. సరేనా? ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ఇప్పటి వరకు వీడియో చూసేటప్పుడు మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.